వెల్కమ్ టు ఎస్టీవీ. నా పేరు శ్రావ్య. బులెటిన్ అప్డేట్స్ చూద్దాం. నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోని పుచ్చలపల్లి వారి వీధిలో చోరీ జరిగింది. 28 సవర్ల బంగారం, కిలో వెండి, 50,000 నగదు ఎత్తుకెళ్లారని బాధితులు చెబుతున్నారు. మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో మిద్దెపైకి వెళ్లి పడుకున్నామని, తెల్లవారి నిద్రలేచి వచ్చి చూడగా తలుపు తాళం పగలగొట్టి బీరువా తలుపులు తెరుచుండడాన్ని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. అందులో ఉన్న 28 సవర్ల బంగారం, కేజీ వెండి, 50,000 నగదు మాయమైనట్లు తెలిపారు. డీఎస్పీ శ్రీధర్, 1వ పట్టణ సీఐ ఫిరోజ్ సిబ్బంది ఇంటిని పరిశీలించి బాధితుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. వాళ్ళు ముద్ర వేసుకునే వాళ్ళు వస్తారు. మేము 20 సవర్లు పోయింది అనుకున్నాం. అన్ని వాళ్ళు పోలీసు వాళ్ళు రాస్తే 30 సవర్లు అయింది. 30 సవర్లు అంతమ్మా 28 సవర్లు పోయింది. వెండమ్మా వెండి ఇంత సామాన్ అండి, తూకం తెలియదు. సుమారు ఎంత ఉంటుంది? సుమారు ఎంత ఉంటుంది? కేజీ పైనే ఉండొచ్చు. క్యాష్ ఎంత ఉండిందమ్మా? క్యాష్ 50,000. 50,000. అక్కడి నుంచి చూస్తే కనపడుతుందా? కనిపిస్తుంది. ఈ కట్టన వేస్తాం పోర్షన్లో వేడి ఇంకో పోర్షన్లోనేమో వీళ్ళు నైట్ స్టే చేసి మళ్ళీ ఉదయానికి వస్తారు. ఏసీ ఫిట్ చేస్తాం. అంటే యూనివర్సిటీ రావాలి. సార్ నమస్తే సార్. సార్ మేము తెల్లారు లేసేసరికి అంతా తలుపులు తీసేసి పోతున్నాయి. బంగారం, డబ్బులు, అన్ని పోయింది. 50,000 క్యాష్ పోయింది సార్. 28 సవర్ల బంగారం, వెండి ఇంత సామాన్లు ఉన్నాయి సార్. మాకు తూకం తెలియదు. ఇంత కట్ట కుందులు, తూకం బరిలు, వెంకటేశ్వర స్వామి విగ్రహం, లక్ష్మీదేవి విగ్రహం, సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం, గ్లాసులు దేవుడి దగ్గర పెట్టాను. గ్లాసులు, చిన్న ప్లేట్, అవి తూకం తెలియదు. ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎస్టీవీ. మేము చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా